మీరు ఫస్ట్ తెలుగు మాట్లాడినప్పుడు మీ సార్ రియాక్షన్స్ ఎలా ఉండింది? ప్రేమకంత బలం ఉందా? ప్రేమ కోసం అన్ని సముద్రాలు దాటేసి వస్తారా అంటే యూ ప్రూవ్ దెమ్ అన్నమాట. నాకు ఒక 5 ఫినిష్ భాషలు నేర్పిస్తారా? మాతో వస్తారా మీరు? తులెత్తగా మేయడం కాన్స్తా. ఇది అసలుకి అర్థం కాలేదు. మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? నా ఫేవరెట్ ఒకటి ఆవ పెట్టిన అరటికాయ. మీరు మాట్లాడుతుంటే ఓకే, గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి. మొత్తం మాటలలో తెలిసింది ఏంటంటే మీరు ప్రకృతి ప్రేమికులు. అంటే మొత్తానికైతే ఒక పెళ్లి వల్ల మీరు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. కరెక్ట్ అండి, పెళ్లి వల్లే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. ఈరోజు అయితే మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. ఏంటి స్పెషల్ గెస్ట్ అంటుంది, తెలుగు మాట్లాడుతుంది అంటున్నారా? తను ఫారెన్ నుండి వచ్చి తెలుగు ఎంతో అద్భుతంగా చాలా చక్కగా మాట్లాడుతుంది రైతా. సో నా ప్రెజెంట్ నాతో ఉన్నారు. తనతో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎంత తెలుగు చక్కగా మాట్లాడుతున్నారో మాకైతే చాలా ప్రైడ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? అసలు ఫిన్లాండ్ నుండి ఉండి ఇక్కడికి హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను ఫిన్లాండ్ నుండి ఇక్కడికి 2008లో వచ్చాను. ఓకే, ఒక 16 ఏళ్ళు అయింది. అంటే మీరు ప్రాపర్ ఫిన్లాండ్? నాది ప్రాపర్ ఫిన్లాండే, నేను అక్కడే పుట్టి పెరిగాను. సో ఇక్కడికి ఎలా షిఫ్ట్ అయిపోయారు? ఇక్కడికి హైదరాబాద్కి రావాల్సిన కారణాలు ఏంటి? అది కొంచెం లాంగ్ స్టోరీ అండి. అది 1997లో స్టార్ట్ అయింది. సో అప్పుడు నాకు 14 ఇయర్స్ ఉంది. నేను 14 ఇయర్స్ అప్పుడు ఒక యాహూ చాట్లోకి వెళ్ళాను. అదే ఇంకా ఇంగ్లీష్ మంచిగా నేర్చుకోవాలని. అక్కడ యాహూ చాట్లో ఇలా మామూలుగా అందరితో మాట్లాడాను. అందరిలో ఒకళ్ళు ఇక్కడ హైదరాబాద్ అబ్బాయి. అప్పుడు ఫస్ట్లో అయితే లవ్ స్టోరీ ఏమీ లేదు, అలా ఫ్రెండ్స్ అయిపోయాము. ఫ్రెండ్స్ అయిపోతే ఆ తర్వాత అలా టచ్లో ఉన్నాము, అప్పుడప్పుడు ఈమెయిల్స్లో టచ్లో ఉన్నాము. కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఏమో యూకే వచ్చారు స్టడీస్ కోసం. సో అక్కడికి వెళ్ళి నేను కూడా అదే కలిసాను అతనితో, చాలా మీట్ అయిపోయాము అక్కడ. సో అలా అయితే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ 2008లో ఇక్కడికి వచ్చాము. అంటే ఇప్పుడు సార్ కోసం మీరు ప్రాపర్గా హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు? సార్ కోసం. ఓకే, మరి తెలుగు ఎలా నేర్చుకున్నారు? ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా. తెలుగు కూడా నేను సార్ కోసం నేర్చుకున్నాను. అసలు అయితే ఫిన్లాండ్లో ఉన్నప్పుడు తెలుగు అన్న భాష ఉందని నాకు అసలు ఐడియా లేదు. ఇలా సార్తో మీట్ అయితే అప్పుడు తెలిసిపోయింది. నేను అడిగాను, మీ ఇండియాలో ఏ భాష మాట్లాడతారని. తెలుగు అని చెప్తే మీ తెలుగు ఏ భాష ఎలా ఉందో అని అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. ఇంట్రెస్ట్ పుడితే ఆ తర్వాత అది ఎలా నేర్చుకోవాలని కనుక్కున్నాను. మా హెల్సింకిలో యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో సౌత్ ఏషియన్ స్టడీస్ ఉంటాయి. సో అక్కడ ఒక ప్రొఫెసర్తో మాట్లాడాను, ఇలా నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంది, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? ఆయన ఏమన్నారంటే, సరే 1960sలో ఇక్కడ ఒక తెలుగు బేసిక్ కోర్స్ అయింది మా యూనివర్సిటీలో. ఆ బేసిక్ కోర్స్ బుక్ నా దగ్గర ఎక్కడో షెల్ఫ్లో ఉండొచ్చు. సో అలా ఆయన చెప్తే షెల్ఫ్లో ఉండింది తెలుగు బేసిక్ కోర్స్ బుక్, ఎక్సర్సైజ్ బుక్ ఉంది. సో అలా నాకు ఇచ్చారు బుక్లు. బుక్లు చదువుతూ ఇంకా ఆ తర్వాత అందరితో మాట్లాడుతూ ఇలా వచ్చేసింది. అంటే మొత్తానికైతే ఒక పెళ్లి వల్ల మీరు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు? కరెక్ట్ అండి, పెళ్లి వల్లే. అంటే మీరు ఫిన్లాండ్లో ఉన్నప్పుడు మీరు ఏం చదువుతుండే వాళ్ళు? అక్కడ ఎలా ఉండేది? ఈ వాతావరణానికి ఆ వాతావరణానికి మీకు ఎలా అనిపిస్తుంది? ఫిన్లాండ్ అంటే అక్కడ మనుషులు చాలా తక్కువ ఉంటారు. అయితే దేశం మొత్తంలో 75% అడవి ఉంటుంది. ఇలా హైదరాబాద్ లాంటి సిటీస్ అస్సలు ఉండవు. మీరు ఫిన్లాండ్లో మా క్యాపిటల్ సిటీకి వెళ్తే అది మీకు అసలు ఒక సిటీ లాగా అనిపించదు. అక్కడ చెట్లు ఉంటాయి, ఇలా పార్క్స్ ఉంటాయి, ఆ సిటీలో కూడా అడవులు ఉంటాయి. సో అలా నేను అలాంటి ఎన్వైరన్మెంట్లో పెరిగాను. ఇంకా అక్కడ హాబీస్ అవి చాలా బాగుంటాయి, మ్యూజిక్, స్పోర్ట్స్ అన్నీ పిల్లలకి చాలా బాగా పెడతారు. సో నేను అవి అన్నీ చేస్తూ నా చదువులు చేసుకుంటూ పెరిగాను అక్కడ. అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు కదా, మీకు రాగానే ఫస్ట్ ఏమనిపించింది? ఆ సిటీ నుండి ఈ సిటీకి రాగానే మీకు ఎలా అనిపించింది? అదే మనుషులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ అది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మా ఫిన్లాండ్ అయితే చాలా క్వాయట్గా ఉంటుంది, అక్కడ పెద్దగా ఏమీ జరగదు, ఎవరెవరు మాట్లాడుకోరు, మాటలు కూడా తక్కువ మాట్లాడతారు. ప్రపంచంలో మా ఫిన్లాండ్ వాళ్ళే తక్కువ మాట్లాడుతారని ఫేమస్.
హైదరాబాద్లో ఎక్కువ మాట్లాడతారు. హైదరాబాద్లో ఎక్కువ మాట్లాడతారు కానీ అది నాకు ఇష్టం. మా వాళ్ళు అంటూ ఉంటారు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అలా అయిపోయావు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావని. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కదా 15 years. అసలు 15 yearsలో మీరు ఏమేమి చేస్తున్నారు ఇక్కడ? 15 yearsలో అదే ఫస్ట్లో నేను యాక్చువల్లీ మా ఫినిష్ లాంగ్వేజ్ నేర్పించేదాన్ని, కార్పొరేట్స్కి నేర్పించేదాన్ని. ఆ తర్వాత 2018 నుంచి మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. మా ఆయనకి ఎప్పటి నుంచో బిజినెస్లు ఉన్నాయి. 2018లో అలా మా ఆయనతో కలిసి ఒక బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసాము. అది ఏమిటంటే స్వీట్స్ ట్రీట్మెంట్. అది నాకు కూడా సర్ప్రైజింగ్గా అనిపించింది, ఎందుకంటే అదే జీవితంలో నేను ఇండియాకి వచ్చి ఇక్కడ స్వీట్స్ ట్రీట్మెంట్ చేస్తానని నాకు అనుకోలేదు. కానీ అది చాలా బాగుంది. ఒక స్వీడన్ నుంచి ఒక టెక్నాలజీ తెస్తాము, సో దాంతో సస్టైనబుల్ సొల్యూషన్స్ చేస్తాము. ఇలా ఇప్పుడు కేరళ నుంచి లదాఖ్ వరకు మా సొల్యూషన్స్ ఉంటాయి. STPs అంటారు కదా, సో STPs ఇంజనీరింగ్ సర్వీసెస్ అవన్నీ మేము చేస్తాము. ఇంకా ఇప్పుడు ఒకసారి బిజినెస్లోకి వెళ్తే బిజినెస్లో నుంచి మనం బయటికి రాము, ఇంకా వేరే బిజినెస్లు కూడా పెట్టుకుంటాము. ఒకటి తర్వాత ఒకటి బిజినెస్ అలుకుకుంటూ వెళ్తున్నాం. కరెక్ట్ అండి. సో ఇంకొకటి కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాము. అది మా ఫిన్లాండ్ నుంచి ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్, అవుట్డోర్ స్పోర్ట్ ఎక్విప్మెంట్ అలాంటివి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తాం పిల్లల కోసం. ఇంకా పిల్లల కోసం ఒకటే కాదు, ఇలా కాలేజ్ వాళ్ళకి, సీనియర్స్కి కూడా, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి అలాంటి వాళ్ళకి కూడా తెస్తాం. అక్కడ ఒక మంచి కంపెనీ ఉంది, సో వాళ్ళతో కోఆపరేషన్లో ఇదంతా చేస్తాం. మీరు ఫస్ట్ తెలుగు మాట్లాడినప్పుడు మీ సార్ రియాక్షన్స్ ఎలా ఉండింది? నాకు మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు మీరు మొత్తం తెలుగు సాంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తున్నారు అంటే అత్త మామయ్య వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నారా, లేకపోతే హస్బెండ్ ఇష్టం కొద్దీ మీరు ఇలా అయిపోయారా? మా అత్తగారి దగ్గర చాలా నేర్చుకున్నానండి. ఇక్కడ అదే మాతో ఉన్నారు, ఇప్పుడు మా అత్తగారు లేరు కానీ ఆవిడ దగ్గరే నేను నేర్చుకున్నాను. సారీ డ్రాపింగ్ అన్ని, అదే వంటలు అన్ని ఆవిడ నేర్పించారు. సో ఇప్పుడు మీరు పిల్లలు అందరు కలిసి ఉంటారు కదా, ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తుంటారు? మాకు 4 పిల్లలు ఉన్నారండి. మా పెద్ద పాప 11th చదువుతుంది, రెండో పాప 10th ఉంది, మా బాబు 7th ఉన్నాడు. ఇంకా మాకు ఒక చిన్న పాప కూడా ఉంది, ఆ పాపకి 2.5 years. 2.5 years. వాళ్ళందరూ తెలుగులోనే మాట్లాడుతుంటారా, లేకపోతే మీ లాంగ్వేజ్ ఏమైనా నేర్పించారా? వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడతారండి. తెలుగులో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఇంకా మా భాషలో కూడా మాట్లాడతారు వాళ్ళు. మీరు ఇక్కడికి హైదరాబాద్కి రాగానే హైదరాబాద్ ఫేమస్ ఫుడ్ అంటే బిర్యానీ అంటారు. సో బిర్యానీ అలాంటివి టేస్ట్ చేశారా ఫస్ట్ రాగానే? టేస్ట్ చేశానండి. ఎలా అనిపించింది హైదరాబాద్ ఫుడ్? హైదరాబాద్ ఫుడ్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇక్కడ మీరు ప్రిపేర్ చేసిన డిషెస్ ఏమైనా ఉన్నాయా, అంటే ఇంట్లో వాళ్ళ కోసం ప్రత్యేకంగా? ఇంట్లో వాళ్ళ కోసం అదే మామూలుగా ఏముంటాయి, కూరలు, పప్పులు, సాంబార్లు, అవే తింటుంటారా మీరు? పచ్చళ్ళు. ఓకే, అవును. మీరు డైలీ ఇంకా అవే? డైలీ అవే తింటానండి. ఓకే, మొత్తం ఇక్కడ సెటిల్ అయిపోయారు? మొత్తం ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. మా ఫిన్లాండ్ అదే అక్కడ మనుషులు క్వైట్గా ఉంటారని ఒకటి ఫేమస్ పాయింట్. ఇంకొక ఫేమస్ పాయింట్ ఏమిటంటే అక్కడ ఫుడ్ బాగుండదు. సో ఇక్కడికి వస్తే ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. మీరు అక్కడ ఏం ఫుడ్ తింటేవాళ్ళు? అక్కడ అయితే ఎక్కువగా ఇలా పొటాటోస్ ఉంటాయి, పొటాటోతో ఏదో గ్రేవీ పెడతారు, నాన్ వెజ్ ఎక్కువ తింటారు అక్కడ. అదే పొటాటో గ్రేవీ, ఒక సాలడ్ లేదా ఒక పాస్తా, అప్పుడప్పుడు రైస్, ఫిష్ అలాంటివి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మోస్ట్ అనాయింగ్ గా ఏమైనా అనిపించిందా? అనాయింగ్ గా ఏమనాలి, నాకు అయితే అదే ఇక్కడ ఎప్పుడైనా ఏదో ఒకటి జరుగుతుంది, అది అనాయింగ్ గా ఏమీ లేదు కానీ అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక్క రోజు కూడా ఇక్కడ బోరింగ్ గా ఉండదు. కానీ ఇక్కడ కల్చర్కి అయితే మీరు అలవాటు పడిపోయారని చెప్పొచ్చు. ఇప్పుడు అలవాటు పడిపోయాను. ముందు ఇక్కడ ఉన్న ప్రాపర్ కంటే మీరు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు రాగానే? హైదరాబాద్కి రాగానే మారేట్పల్లిలో ఉండేవాళ్ళం. అదే అక్కడ ఒక 4 years ఉండి ఇక్కడికి వచ్చాం. ఓకే, ఇప్పుడు ఇది ప్రాపర్గా ఇంకా మొత్తం సెటిల్ ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయాం. అండ్ మీ ఇల్లు కూడా చూస్తున్నట్లయితే ఓల్డ్ ట్రెడిషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అదే ఇక్కడ మా ఇల్లు కొంచెం ఇలా ట్రెడిషనల్ స్టైల్లో కట్టించాం, ఎందుకంటే ఇది సస్టైనబుల్ టైప్. ఇప్పుడు మన కొత్త కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ అంటే సస్టైనబిలిటీ తక్కువ ఉంటుంది. మా ఇంట్లో వాడిన ఇటుకలు, రాళ్ళు అన్నీ లోకల్గా తీసుకున్నాము. మోర్తార్ కింద అదే సున్నం పెట్టాము, సో అది కూడా సిమెంట్ కాకుండా ఇలా ఈకోలాజికల్గా చేసాము. సో ఇదంతా మా ఆయన విజన్. ఎక్కువగా ఫారెన్ వాళ్ళు ఏంటంటే
ఇంటీరియర్ని చాలా ఎక్కువగా చూపించుకుంటారు. మీరు మాత్రం ఇల్లుని చూస్తే చాలా ఓల్డ్ ట్రెడిషన్స్, ఏదో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికో అలా మేము దగ్గరగా చూసిన ఇంట్లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో మొత్తం ప్రాపర్గా ఓల్డ్ ట్రెడిషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. అదే ఎందుకంటే ఓల్డ్ ట్రెడిషన్స్ అంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ ఏజ్ వచ్చే ముందు అందరూ ఇలా ప్రకృతితో బాగా అదే ప్రకృతిని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇప్పుడు మంచి ఇంటీరియర్ కావాలని ఎక్కడి నుంచో అన్ని ఇంపోర్ట్ చేస్తాము. పొల్యూషన్ సస్టైనబిలిటీ చూసుకోకుండా అన్ని మనకి కావాల్సినట్టు చేస్తాము. కానీ మళ్ళీ మనకి గ్లోబల్ వార్మింగ్ ఇది అది అంతా వస్తుంది కదా. న్యాచురల్ టైప్లో చేస్తే అది మనం తగ్గించడానికి కొంచెం మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తాం. ఓకే, మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఉంది అంటున్నారు కదా, అక్కడ ఎలాంటి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు? ఇక్కడ మా ఆర్గానిక్ ఫామ్లో వరి వేస్తాం, కూరగాయలు. ఇప్పుడు కొంచెం ఈ పాస్ట్ 2 సంవత్సరాల్లో తక్కువ వేసాము, కానీ అంతకుముందు అన్ని రకాలు వేసాము. ఈ వంకాయలు, బీనీస్, క్యారెట్, క్యాబేజ్లు, కాలీఫ్లవర్స్, ఉల్లిపాయలు అన్నీ ఇంకా A to Z మొత్తం అన్ని ఇండియాలో మొత్తం అన్ని ఫుడ్ని టేస్ట్ చేసేసారు అయితే. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మీరు అంటే జనరల్గా హైదరాబాద్ నుండి అందరూ చదువుకోవడానికో లేకపోతే సెటిల్ అవ్వడానికి ఫారెన్కి వెళ్తూ ఉంటారు. కానీ మీరు ఫారెన్ నుండి ఇక్కడికి వచ్చారు కదా, అదొక చాలా గ్రేట్ థింగ్ అనమాట మాకు. ఎందుకంటే మళ్ళీ మా ట్రెడిషన్స్ని అన్నీ ఫాలో అవుతున్నారు మీరు. సో అక్కడ మాకు అది చాలా ప్రైడ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవ్వడం ఎంతో కష్టమో, మీరు అక్కడి నుండి ఇక్కడికి వచ్చి సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టం. సో ఫస్ట్లో మీకు కష్టం అనిపించిందా? అంటే అవే మొత్తం తెలుగు నేర్చుకోవడం, ట్రెడిషన్స్, శారీ, మరి తర్వాత కల్చర్స్ అన్నీ నేర్చుకోవాలి. ట్రెడిషన్స్ అవి అన్నీ అదే కష్టంగా ఏమనిపించలేదు. మా అత్తగారు ఉన్నారు, ఆవిడ అన్నీ అదే చాలా పేషెంట్గా చాలా మంచిగా చెప్పేవారు, అన్ని చూపించేవారు, చాలా ఇంట్రెస్ట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, మీ క్యూరియాసిటీ పెరిగిపోయింది, ఇది చేయాలి అది చేయాలి. ఓకే, మీరు రీసెంట్గా మూవీస్ చూసారా అయితే? నేను యాక్చువల్లీ మూవీస్ ఏం చూడనండి అసలు. అప్పుడప్పుడు మా ఆయన ఏదో ఇది చాలా మంచి సినిమా నువ్వు ఇది చూడాలని చూపిస్తారు, లేకపోతే నేను చూడను. అంటే టాలీవుడ్, బాలీవుడ్ హీరోస్ ఎవరైనా తెలుసా? హీరోస్ పేరులో అయితే తెలుసు. అంటే మీ ఫేవరెట్ హీరో అలా ఏమైనా ఉన్నారా? అది విశేష్ అని చెప్తాను, ఎందుకంటే వాళ్ళు మా ఇంటికి వచ్చి ఒక సినిమా షూటింగ్ చేశారు. ఓకే, సో మొత్తం మీ ఇంట్లోనే షూటింగ్ అయ్యింది? అదే ఇక్కడ హిట్ సినిమా షూటింగ్ అయింది. అది చాలా బాగుంటుందండి హిట్ మూవీ. బాగుంది. ఓకే, అప్పుడే చూసారు మీరు ఇంకా హీరోని రియల్గా చూసాం. ఓకే, డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? డే టు డే యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మా చిన్న పాప ఉంది, సో మా పాపతోనే ఎక్కువ కాలక్షేపం అవుతుంది. పాప పడుకుంటే నేను మా ఆఫీస్ పనులు చేస్తూ ఉంటాను. మళ్ళీ సాయంత్రం మా పిల్లలు వస్తారు, పెద్ద పిల్లలు వస్తారు, వాళ్ళతో కొంచెం ఏదో చదివించడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, చిన్న పాపతో బయటికి వెళ్ళి మా ఆవుల దగ్గరికి వెళ్ళడం అలాంటివి. సో మీకు ఆవులు అలాంటివి కూడా ఉన్నాయి? ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి. ఓకే, మీరు ఇప్పుడు రిలీజియస్ని ఫాలో అవుతున్నారు కదా, సో ఇక్కడ టూర్స్ ఏమైనా, టెంపుల్ టూర్స్ ఏమైనా విజిట్ చేశారా? టెంపుల్స్ని కొన్ని విజిట్ చేశాను. యాక్చువల్లీ నేను అది అంతగా ఫాలో అవ్వను, కానీ విజిట్ చేశానండి. మీకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇక్కడ ఇండియాలో ఆల్మోస్ట్ సౌత్ స్టేట్స్లో తిరుపతికి వెళ్ళాలనేది డెస్టినేషన్ ప్లేస్ లాగా ఉంటుంది. సో మీరు అది దర్శించుకున్నారా? యాక్చువల్లీ తిరుపతికి వెళ్ళలేదు. ఓకే, ఇక్కడ నాకు 2 గుళ్ళు బాగా నచ్చాయి. ఒకటి ఏమో భద్రాచలం, ఇంకొకటి ఉడిపి. ఓకే, సో మొత్తానికైతే దర్శనాలు కూడా పూజలు అలాంటి సాంప్రదాయాలు ఫాలో అవుతూ సిస్టర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలు మేము ఇక్కడ ఉండము, ఇక్కడ సెటిల్ అవ్వము, ఫారెన్కి వెళ్ళిపోతాము అని అంటే పంపిస్తారా? మరి పంపిస్తాము, దాంట్లో ఏమీ లేదు. అదే వాళ్ళకి అక్కడ చదువుకోవాలని ఉంటే వాళ్ళు చదువుకోవచ్చు. ఇంకా వాళ్ళు యాక్చువల్లీ మా ఫిన్లాండ్లో ఫ్రీగా చదువుకోగలరు. ఇప్పుడు మా బ్యాచులర్స్ అయినా మాస్టర్స్ అయినా వాళ్ళకి అక్కడ ఫ్రీ స్టడీస్ ఉంటాయి. ఎలా అండి? అంటే ఇప్పుడు వాళ్ళకి మా ఫినిష్ లాంగ్వేజ్ వచ్చు. ఫినిష్ లాంగ్వేజ్ వస్తే అక్కడ ట్యూషన్ ఫీజు తీసుకోరు. ఏ సిటిజన్షిప్ ఉన్నా ఫినిష్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ యూనివర్సిటీ స్టడీస్. అండ్ అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు సిటిజన్షిప్ ఇక్కడ వచ్చేసిందంటే? నేను ఇక్కడిది OCI కార్డ్ తీసుకున్నానండి. అంటే ఇప్పుడు మీ పిల్లలు అయితే ఫ్రీగా అక్కడ చదువుకోవచ్చు? వాళ్ళు అక్కడ ఫ్రీగా చదువుకోవచ్చు. సో అలాంటి అవకాశం ఉంటే అదే వాడడమే బెటర్.
ఓకే, అంటే మీ గోల్, అల్టిమేట్ గోల్ ఏంటండి? ఇది సాధించాలి, ఇది చెయ్యాలి. ప్రస్తుతం అయితే నా గోల్స్ బిజినెస్లో ఉన్నాయండి. సో ఇప్పుడు మా స్వీట్స్ ట్రీట్మెంట్ బిజినెస్లో ఇంకా అది గ్రో అవ్వాలని ఒక గోల్. మళ్ళీ ఈ ప్లే గ్రౌండ్ బిజినెస్ కూడా ఇండియా మొత్తంలో ఇలా ఒక హౌస్ హోల్డ్ నేమ్ లాగా అవ్వాలని అది ఇంకొక గోల్. ఓకే, ఇన్ని చెప్పారు కదా, సార్ సపోర్ట్తోనే మీరు ఇంతవరకు వచ్చారు. అసలు సార్ని మీరు ఏమని పిలుస్తారు? సార్ నన్ను కొన్ని పేర్లు ఉన్నాయి. అంటే ఎలా పిలుచుకుంటారు ఇంట్లో? కొన్ని ముద్దు పేర్లు ఉన్నాయి, పిలుస్తారు. రైతా అనే పిలుస్తారా, లేకపోతే మీరు సార్ని ఏమని పిలుస్తారు? పోనీ నేను సార్ని మా ఫినిష్ భాషలో రకాస్ అని పిలుస్తాను. రకాస్ అంటే హస్బెండ్ అన్నట్టు. అది అంటే స్వీట్ హార్ట్ అనుకోండి. స్వీట్ హార్ట్, రకాస్ అంటే స్వీట్ హార్ట్. అంటే మాకు ఒక ఫిన్లాండ్ భాష వచ్చింది అయితే. మీకు ఇప్పుడు వచ్చింది. అండ్ ఇంకా మీకు ఫిన్లాండ్ భాష ఈజీగా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు తెలుగులో అక్క ఉంది కదా, మా ఫినిష్ భాషలో అక్క అంటే ముసలి ఆవిడ. అక్క అంటే ముసలావిడ, ఈజీగా వస్తుంది. అంటే ఏమైనా సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ అక్కడ కలిపేలాగా? సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్క ఒకటి, ఇంకొకటి ఎలక. ఎలక, ఎలక మా ఫినిష్ భాషలో ఎలక అంటే ఒక బాలేని జంతువు. బాలేని జంతువు. ఓ, మాకు ఇక్కడ ఎలుక అంటే మూషిక వాహనం అన్నట్టు. అదే సో అది ఒకటి. అండ్ ఇప్పుడు మీరు ఈ భాషలు చూస్తే యాక్చువల్లీ మీరు నమ్మలేరు కానీ మా ఫినిష్ భాష తెలుగు భాష అదే చాలా సంబంధాలు ఉన్నాయి, దగ్గర దగ్గర ఉన్నాయి. ఇప్పుడు స్ట్రక్చర్ చూస్తే, లాంగ్వేజ్ స్ట్రక్చర్ చూస్తే ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద హౌస్ అంటాం, దాంట్లో 3 వర్డ్స్ ఉన్నాయి ఇన్ ద హౌస్. తెలుగులో ఇంట్లో ఒక వర్డ్లో ఒక ఎండింగ్ పెడతాం. మా ఫినిష్ భాషలో కూడా అలా తలో అని ఉంది. తలో అంటే ఇల్లు, తలొస్స అంటే ఇంట్లో. సో అలా చాలా ఉంటాయి. సో మీకు హార్డ్గా అనిపించిన తెలుగు భాషలు ఏంటి? తెలుగు భాష యాక్చువల్లీ నాకు ఈజీగా అంటే కొన్ని వర్డ్స్ నాకు పలకలేనేమో, లేకపోతే ఇది నాకు కొంచెం హార్డ్గా వచ్చింది, చాలా టైం తీసుకుంది అనే వర్డ్ ఏమైనా ఉందా? అలాంటి వర్డ్స్ కూడా తక్కువ ఉన్నాయండి. అదే మా ఫినిష్ భాష తెలుగు భాష అంత దగ్గర ఉండడం వల్ల నాకు ఈజీగా అనిపించింది. ఓకే, నాకు ఒక 5 ఫినిష్ భాషలు నేర్పిస్తారా? ఫస్ట్ నమస్కారం, అంటే పర్సన్ రిసీవ్ చేసుకునేటప్పుడు నమస్తే చెప్తారు కదా, మీ ఫినిష్ భాషలో ఏమంటారు? తేర్వే. ఓకే, తేర్వే అండి. తెర్వే. ఓకే, తిన్నారా? Ootteko syöneet? ఏదో అన్నారు, ఇది కొంచెం కష్టం. తిట్టలేదు కదా. Ootteko syöneet? ఓతే కొస్సు syöneet. నేత్. ఓతే కొస్సు నేత్. ఓకే, అంటే తిన్నారా అని. తిన్నారా. ఓకే, రెండో భాష పడుకున్నారా? Ootteko nukkuneet? Nukkuneet. ఓకే, గుడ్ మార్నింగ్? Huomenta. గుడ్ నైట్? Hyvää yötä. శుభాకాంక్షలు. Onnea. థ్యాంక్ యూ. Kiitos. మళ్ళీ కలుస్తాము. Nähdään. మాతో వస్తారా మీరు? Tuletteko meidän kanssa? ఇది అసలుకి అర్థం కాలేదు. మీరు నన్ను తిడుతున్నారు. నేను కొరకగానే చెప్పాను. ఓకే, ఆ భాషలు కొంచెం మీ ప్రొనౌన్సియేషన్ మాకు రావడానికి చాలా టైం పడుతుంది. అదే మా ఫినిష్ భాషలో అదే ఇప్పుడు నాకు తెలుగు భాష ఈజీ అనిపించింది, కానీ మా భాషలో ఒక 2-3 సౌండ్స్ ఉంటాయి, తెలుగులో లేని సౌండ్స్ ఉంటాయి, అవి కొంచెం కష్టం. అంటే మన డిఫికల్ట్ వర్డ్ ఉందంటే మీ దాంట్లో నేను నేర్చుకుంటాను. దీంట్లోనే వచ్చేసింది అదే గుడ్ నైట్ లో హివా యువత. ఓకే, అదే ఫారెన్ వాళ్ళకి అదే కష్టం మాకు. ఓకే, బేసిక్ తెలుగు బేసిక్ ఇంగ్లీష్ అంత ప్రొనౌన్సియేషన్ రాదు. అదే ఆ సౌండ్లు ఉండవు చాలా భాషల్లో. అంటే అంటారండి తెలుగు భాషలందు తెలుగు లెస్స అని. ఏ భాషలో నేర్చుకున్నా ఏది నేర్చుకున్నా కొంచెం కష్టం అనిపిస్తుందేమో, కానీ తెలుగు భాష మాట్లాడితే లేదా వింటే తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారంట. సో అందుకోసమే మీకు ఆ తెలుగు తొందరగా ఈజీగా వచ్చేసింది. కానీ కొంతమంది ఉంటారు చాలా మటుకి ఇంగ్లీష్కి ఫ్రెంచ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, అంటే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. తెలుగుని కొంచెం మాట్లాడితే తక్కువ అవుతుందేమో అనుకుంటారు, కానీ మీరు మాట్లాడుతుంటే మాత్రం తెలుగు ఇంత అద్భుతంగా ఉంటుందా, మా లాంగ్వేజ్ని ఇంతమంది అభిమానిస్తున్నారా అని తెలుస్తుంది. అదే నాకు కూడా అప్పుడప్పుడు అది బాధ వేస్తుంది. ఇక్కడికి వచ్చి అదే మా ఫిన్లాండ్ ఎంత చిన్న దేశం అయినా అక్కడ ఒక 50 లక్షల మందే ఉంటారు, కానీ అక్కడ ఫినిష్ భాషని అందరూ బాగా
గౌరవిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ అదే తెలుగు భాషకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అవును, అదే బిజినెస్ డీలింగ్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. సో అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మా సాంప్రదాయాన్ని ఎక్కువగా గౌరవిస్తూ శారీస్ని కట్టుకుంటున్నారు కదా, సో మీకు ఏ టైప్ ఆఫ్ శారీస్ అంటే ఇష్టం? నాకైతే ఈ కాటన్ శారీస్ అండ్ పట్టు చీరలు, ఆ రెండు చాలా ఇష్టం. అన్నీ ఇష్టం, కానీ నేను ఎక్కువగా ఈ రెండే కట్టుకుంటాను. ఎక్కడ షాపింగ్ చేస్తుంటారు? ప్రత్యేకంగా ఏమైనా వీవర్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారా, లేకపోతే షాపింగ్ మాల్స్ ఏనా? నేను ఆన్లైన్లో కొనుక్కుంటాను, లేకపోతే ఇక్కడ కొంపల్లిలో నారాయణి సిల్క్స్ ఉంది, ఇంకా ఈ షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఈ సోచ్ అలాంటి షాప్స్ బ్రాండ్స్. ఓకే, డైలీ శారీస్ అటైర్లోనే ఉంటారా, లేకపోతే ఇంకేమైనా వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటారు? నేను యాక్చువల్లీ వెస్ట్రన్ డ్రెస్సెస్ ఇక్కడ ఇండియాలో అసలు వేసుకోను. అసలు ఎందుకో నాకు ముందు నుంచి అదే, నేను అక్కడ ఉన్నప్పుడు నాకు ఇండియా గురించి ఏమీ తెలియనప్పుడు కూడా నాకు ఈ జీన్స్ ప్యాంట్లు అవన్నీ ఎప్పుడు కూడా ఇష్టం లేదు. అదే నేను పొడవుగా ఉంటాను, నాకు అవన్నీ పొత్తిగా అవుతాయి. ఓకే, సో అలా కష్టంలో అయితే నాకు ఎప్పుడు కానీ మేమైతే రివర్స్లో వింటాం, అందరూ ఎక్కువగా శారీస్ మానేసి వెస్టర్న్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు, కానీ మీరు వెస్టర్న్ని హేట్ చేసి శారీస్ దగ్గరికి వచ్చారు. అదే యాక్చువల్లీ నాకు శారీస్ సూట్ అవుతాయి. ఇక్కడ ఈ వెరైటీస్ చూస్తే అసలు ఆశ్చర్యపోతాం. ఈ కలర్స్, మెటీరియల్స్, డిజైన్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ. చాలా చక్కగా ఉన్నారు. నాకు సారీస్ అయితే చాలా ఇష్టం. నేను రోజు కట్టుకోను, కానీ అదే ఇప్పుడు ఇవాళే నేను ఒక పని మనిషితో మాట్లాడితే ఆమె చెప్తుంది, మేడం మీరు రోజు వేసుకోవాలి, అదే చీరలు రోజు కట్టుకుంటే బాగుంటారు. నేను అనుకున్నాను, అదే యాక్చువల్లీ బాగుంటాను చీరలో బాగున్నారు. సో ఇంకా అదే నా స్టైల్ మారుద్దామా అని ఆలోచిస్తున్నాను, లేకపోతే నేను ఈ చూడీదార్లు అవి వేసుకుంటూ ఉంటాను. మాక్సిమం అయితే ఇండియన్ వెస్టర్న్. ఇక్కడ ఇండియాలో నేను మాక్సిమం ఇండియన్నే వేసుకుంటాను. అక్కడికి వెళ్తే మళ్ళా నా వేరే వార్డ్రోబ్ అక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక ఖాళీ సూట్ కేసుతో వెళ్తాను, బట్టలు ఏం తీసుకెళ్ళను. అక్కడ ఆల్రెడీ మీ వార్డ్రోబ్ ఉంది కాబట్టి అక్కడే ఉంది. రెగ్యులర్గా ఎప్పుడెప్పుడు వెళ్తూ ఉంటారు? మామూలుగా సంవత్సరానికి ఒకసారి వెళ్తాం. ఇక్కడ ఎండల్లో వెళ్తాం. ఓకే, అంటే ఇక్కడ ఏ టైంలో వెళ్తారు? ఇక్కడ అంటే ఏప్రిల్ మేలో వెళ్తాం, పిల్లలకి హాలిడే ఉంది. ఇక్కడ ఈ ఎండల్లో కొంచెం అదే అప్పుడు కొంచెం వేడి ఎక్కువ అనిపిస్తుంది, అక్కడ చల్లగా ఉంటుంది. అంటే మీ ఫిన్లాండ్ మొత్తం చల్లగానే ఉంటుందా? స్నోఫాల్ ఫిన్లాండ్ మొత్తం చల్లగా ఉంటుందండి. ఒక జూలై ఆగస్ట్లో కొంచెం ఇలా ఇక్కడ చలికాలం లాగా అక్కడ ఆ 2 నెలలు ఉంటాయి, లేకపోతే చల్లగా ఉంటుంది. మొత్తం చల్లగా అంటే సమ్మరే చూడదు. సమ్మర్ అంటే ఒక 25-30 డిగ్రీస్ వరకు వెళ్తుంది, ఒక 1-2 మంత్స్. ఓకే, కానీ ఇక్కడ మినిమమే 30 డిగ్రీస్ మినిమం. అదే మొత్తం ఇక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి మీరు ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారా, వాళ్ళతో కమ్యూనికేట్ అవుతుంటారా? ఇక్కడ దగ్గరలో వేరే ఇల్లు ఎక్కువ ఏమి లేవు, సో ఎక్కువ కాంటాక్ట్ లేదు, కానీ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే. ఇక్కడ మా నైబర్స్ ఉంటారు, ఈ పొలంలో రైతు వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఓకే, మీ ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్ ఏంటి? ఇక్కడికి వెళ్ళాలి, ఇది చూడాలి, ఐ మీన్ ఇండియాలోనా? కొంచెం కేరళ బాగుంది. ఓకే, వెళ్ళారా ఇంతకు ముందుకు? కేరళ ఒక 2 సార్లు వెళ్ళామండి. హాలిడే స్పాట్ ఇంకా హాలిడే స్పాట్ చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు అదే హిమాలయాస్ అన్నీ, అదే ఈ నేషనల్ పార్క్స్. ఒకసారి మేము కాన్హా నేషనల్ పార్క్కి వెళ్ళాము, అది కూడా చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఆ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో అది చాలా నచ్చింది నాకు. మొత్తం మాటలలో తెలిసింది ఏంటంటే మీరు ప్రకృతి ప్రేమికులు. అవునండి. దగ్గరగా అందుకే మీరు ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నారు అనుకుంటా, ఎందుకంటే పొల్యూషన్ లేదు, ఏం లేదు, చాలా చక్కగా మొత్తం ఇక్కడ సెట్ చేసేసుకున్నారు. చాలా కరెక్ట్గా చెప్పారు. అదే ఇక్కడ మాకు ఈ చెట్లు అదే మంచి ఆహారం దొరకాలి. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తే అక్కడ అదే ఆ కూరగాయలు, ఆ పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో, ఏమేమి కెమికల్స్ ఉన్నాయో మనం చెప్పలేము. ఇప్పుడు మా సొంత తోటలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, ఇక్కడ పళ్ళ చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకి గ్యారంటీ ఉంటుంది
అన్నీ బాగుంటాయి. కెమికల్స్ ఈ ఇంకా మీరే పండించుకుంటున్నారు కాబట్టి మంచి ఫుడ్ని తింటున్నారు అయితే. అదే మాకు మీకు వనభోజనం అంటే ఐడియా ఉందండి? మా అత్తగారు చేసేవారు, ఆహా. ఐడియా ఉంది. ఇంకా మా అత్తగారి అదే చుట్టాలతో మాట్లాడుతూ ఉంటాను. మా ఫేవరెట్ చుట్టం ఒక పెద్ద ఆవిడ ఉంటారు, 95 years, జయబామ్ అని పిలుస్తాను. ఆవిడ కూడా చెప్తూ ఉంటారు ఇలా వాళ్ళ చిన్నప్పుడు వన భోజనాలు ఎలా చేశారు అని. ఓకే, అంటే ఇన్నిగానం చెట్లు ఉన్నాయి కాబట్టి ఆర్గానిక్లో చెట్ల కింద వంట చేసుకొని వెళ్ళి మీరు తింటున్నారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వెళ్ళారా చెట్ల మధ్యలో ఫుడ్? అది నేను పర్సనల్గా వెళ్ళలేదు, చెప్పడం అయితే విన్నాను కానీ. ఓకే, సరే. వనభోజనాల గురించి చెప్తున్నారు కదా, సో వనభోజనాలు ఎప్పుడైనా విన్నారు కానీ తినలేదు ఎప్పుడు? నేను పర్సనల్గా తినలేదు, వెళ్ళలేదు. ఓకే, మీరు ఫుడ్ ఐటమ్స్ చేస్తుంటారు కదా, మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? నా ఫేవరెట్ ఒకటి ఆవ పెట్టిన అరటికాయ. మీరు మాట్లాడుతుంటే ఓకే, గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి, తోటకూర పులుసు. అన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్సే చెప్తున్నారుగా. అవును అవును, మా ఇంట్లో అదే వెజిటేరియన్ తింటాము. మీరు బ్యాక్ యార్డ్లో కూడా ఏదో వేసినట్టున్నారు, ఏం వేశారు? ఇక్కడ బ్యాక్ యార్డ్లో నా చిన్న కిచెన్ గార్డెన్ ఉంది. సో అక్కడ ఈ చలికాలంలో నేను బీనీస్, క్యారెట్, క్యాబేజ్, సిమ్లా మిర్చి, ఆకుకూరలు, చుక్కకూర, పాలకూర, మెంతికూర అవన్నీ వేస్తూ ఉంటాను. ఓకే, మొత్తానికైతే ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి అయితే. ఇప్పుడు మీ ఇల్లు చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా అనిపిస్తుంది కదా, సో ఎన్ని ఎకర్స్లో, ఐ మీన్ ఎక్కడ తీసుకోవడానికి కారణం ఏంటి, అండ్ ఎంత కాస్ట్ పడింది ఇల్లు మొత్తం రెనోవేట్ చేసుకోవడానికి? ఈ ఇల్లు కట్టడానికి ఒక 1 కోటి రూపాయలు అయింది. అది 2012లో అయింది. మొత్తం మేము ఒక 7 acres తీసుకున్నాము. భూమి 7 acres ఉంది, ఇల్లు ఒక 1 acreలో ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఇంత మెయింటెనెన్స్ చేయాలంటే ఇల్లుని చూసుకోవాలి, అటు ఆర్గానిక్ ఫార్మింగ్ చూసుకోవాలి అంటే మెయింటెనెన్స్కే మీకు ఎక్కువ ఖర్చు వస్తుంది కదా? మెయింటెనెన్స్కి ఖర్చు అవుతుంది, అదే ఇంకా చూస్తూ ఉండాలి, ప్రతిదీ చూస్తూ ఉండాలి. మళ్ళీ మనుషులని పిలవాలి, మనుషులు రావాలి. అది కూడా ఒక పని అనుకోవాలి. ఓకే, మొత్తానికైతే ఫామ్ హౌస్లో సెటిల్ అయిపోయారు అయితే? ఫామ్ హౌస్లో సెటిల్ అయిపోయాను. ఇక్కడ హ్యాపీగా ఉన్నాం, అదే ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఈ ప్రకృతి మధ్యలో మాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు సార్ కోసం మీరు ఇక్కడ ఫిన్లాండ్ నుండి ఇక్కడికి వచ్చేసారు కదా, మీరు మళ్ళీ ఇక్కడ నుండి ఫిన్లాండ్కి వెళ్ళాలని ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? అలా నాకు ఎప్పుడు రాలేదు, ఎందుకంటే అదే నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది. జీవితం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా మాకు ఇక్కడ బిజినెస్లు ఉన్నాయి, సో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. మళ్ళీ ఫిన్లాండ్ వెళ్ళాలంటే అక్కడ మళ్ళీ జీరో నుంచి సెటప్ చేయాలంటే అది మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ బాగుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వస్తుంటారా, అంటే అందరితో కమ్యూనికేట్ అవుతుంటారా? మా అమ్మ వాళ్ళు, మా బ్రదర్స్ అందరూ వస్తూ ఉంటారు. ఒక 2 సంవత్సరాలకి ఒకసారి అలా వస్తారు, అందరితో మాట్లాడతారు. అంటే ఇది ఒక పెద్ద సాక్రిఫైజే అనొచ్చు, ఎందుకంటే జనరల్గా ఒక అమ్మాయి మొత్తం స్టేట్ కంట్రీ దాటి ఇక్కడికి వచ్చి హస్బెండ్ కోసం ప్రాపర్గా వాళ్ళ రిలీజియన్స్ని, కల్చర్ని ఫాలో అవుతూ ఇక్కడ 15 years వరకు సెటిల్ అయిపోయారంటే చాలా గొప్ప విషయం అనే చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటారు కదా, ప్రేమకు అంత బలం ఉందా, ప్రేమ కోసం అన్ని సముద్రాలు దాటేసి వస్తారా అంటే యూ ప్రూవ్ దెమ్ అనమాట. అంటే మాకైతే యాజ్ అ తెలుగు అమ్మాయిగా నాకు చాలా గర్వకారణం ఏంటంటే మా తెలుగు సాంప్రదాయాలు అన్నీ గౌరవిస్తూ పాటిస్తూ మాకు ఒక ప్రైడ్ మూమెంట్గా మీరున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు ఇక్కడ ఉండడం చాలా ఇష్టం. నా జీవితంలో ఇది ఒక రిచ్నెస్ అనుకుంటాను. చూశారు కదా మన తెలుగు అమ్మాయి ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.